హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎండు నెత్తళ్ళ కర్రీ వండుతున్నాను. ఎండు నెత్తళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. సరిపడ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాక ఎండు నెత్తళ్ళు కూడా వేసుకోవాలి. ఎండు నెత్తళ్ళు వేశాక మంచిగా వేయించుకోండి. అవి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. నెత్తళ్ళు ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. అల్లం వేగాక పసుపు వేద్దాం. పసుపు వేసాక కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేస్తాం. టమాటాలు వేసి బాగా కలుపుకుందాం. టమాటాలు వేసాక ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు వేశాక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. టమాటాలు ఉడికాక ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మీకు సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం వేసాక ఒకసారి ఇలా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కూర అంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి ఇలా కలిపేస్తాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది.